మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉలాపాడు మండలం రాజపాలెంలో అయితే మనం ఉన్నాం. సో ఇక్కడైతే సాయిబాబా టెంపుల్ విశిష్టత ఏంటి? సో ఇక్కడ మనం చూసినట్లయితే రత్న సాయి సురక్షిత మందిరం అని ఉంది. సో ఇక్కడ చాలా మంది భక్తులు వస్తున్నారు. ఒకసారి దీని విశిష్టత గురించి ఇక్కడ ఉన్న సార్ వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం రండి. నమస్తే సార్, మీ పేరేంటి? నా పేరు రత్తయ్యమ్మ. ఇక్కడ ఈ ఆలయం నిర్వహణ చూస్తుంటాను. యాక్చువల్గా ఈ టెంపుల్ 2002 ఫిబ్రవరి 6వ తారీఖు సుబ్బరాజు గారి ఆధ్వర్యంలో బాబా విగ్రహ ప్రతిష్ఠ జరిగినది. వాళ్ళు కొన్ని రోజులు నిర్వహణ చేసిన తర్వాత నవంబర్ 8, 2018 మచిలీపట్నం దగ్గర గూడూరు వద్ద షోడశి సంస్థానాన్ని హ్యాండ్ ఓవర్ చేశారు టెంపుల్ని. ఈ టెంపుల్ ప్రస్తుతం షోడశి సంస్థాన్ మచిలీపట్నం ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని సాయిబాబా టెంపుల్ ఉంటాయి, కానీ ఈ సాయిబాబా టెంపుల్ లో విశిష్టత ఏంటి? అంటే స్పెషల్ గా ఉంటుంది కదా సార్, అది ఏంటి సార్? అంటే ఇక్కడ గురువు గారు శ్రీ సిద్ధయోగి రామరతన్జీ గారి విగ్రహ ప్రతిష్ట ఇక్కడ జూలై 15, 2019 జూలై 15 విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అది బాబా గారు స్వయంగా గురువు గారికి ఆయనకి సందేశం ఇచ్చాడు. బాబా గారు రామరతన్జీ గురువు గారికి ఈ టెంపుల్ తీసుకోమని సందేశం ఇచ్చింది కూడా బాబా గారే స్వయంగా సందేశం ఇచ్చాడు. వాయిస్ మెసేజ్ వచ్చుద్దాం. అప్పుడు గురువు గారికి వచ్చేది సందేశాలు. బాబా గారు స్వయంగా గురువు గారితో మాట్లాడేవాడు. సాయిబాబా గారు డైరెక్ట్ గా గురువు గారితో మాట్లాడేవాడు. ఆయన ఇట్లా ఈ టెంపుల్ మీ ట్రస్ట్ లో ఆధ్వర్యంలో తీసుకొని మీరు మెయింటెనెన్స్ మీరు చేయాలి అని చెప్పిన తర్వాతనే గురువు గారు ఈ టెంపుల్ ని ట్రస్ట్ కు తీసుకున్నారు. ట్రస్ట్ కు తీసుకున్న తర్వాత బాబా గారే మరలా సందేశం ఇచ్చాడు గురువు గారికి. గురువు గారి విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్ఠించి ఒకేసారి బాబాకి గురువు గారికి హారతలు ఇవ్వమని చెప్పేసి బాబా గారు సందేశం ఇచ్చారు. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న సాయిబాబా గారు ఇక్కడ ఉన్న వాళ్ళు రామరతన్జీ గురువు గారు, రామరతన్జీ గురువు ఇద్దరికి ఒకేసారి, అంటే ఇద్దరు గురు శిష్యులు, ఇద్దరికి ఒకేసారి ఈ టెంపుల్ తీసుకుంది కూడా బాబా గారు గురువు గారికి చెప్పారు. చెప్తేనే టెంపుల్ తీసుకొని మెయింటెనెన్స్ చూస్తున్నారు. మొత్తం కూడా గురువు గారు ఉంటున్నారా సార్? లేరమ్మా. మే 16, 2019 గురువు గారు శివైక్యం చెందారు. ఇప్పుడైతే పూజలు చేసేటప్పుడు కలిసి చేస్తారు. కలిసి చేస్తాము మొత్తం. ఇప్పుడు మాతాజీ గారు శ్రీ విశుద్ధానంద భారతీ మా గారు ఆధ్వర్యంలో ఈ ట్రస్ట్ నిర్వహణ జరుగుతున్నది మొత్తం కూడా. మనము పూజారులు పెట్టుకుంటే మన తెలుగు వాళ్ళని పెట్టుకుంటున్నాం, కానీ ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క టెంపుల్ లో హిందూస్ ఉన్నారు సార్. అంటే హిందీ వాళ్ళు చెప్తున్నారు సార్ పూజారులు. మా పూజ అనేది హిందీ అయినా తెలుగు అయినా ఒకటే. మన తెలుగు పంతులు దొరకటం లేదు కాబట్టి మనం హిందీ వాళ్ళని తీసుకొచ్చుకుంటున్నాం. వాళ్ళు ఇక్కడే ఉంటారమ్మా మొత్తం. ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయి సార్ స్పెషల్ గా? ఇక్కడ విఘ్నేశ్వరుడు, లక్ష్మీదేవి గారు. లక్ష్మీదేవిని కూడా బాబా గారు గురూజీకి సందేశం ఇచ్చి అప్పుడు ప్రతిష్ఠ చేయమంటేనే జూలై 15వ తారీఖు గురువు గారి విగ్రహంతో పాటు లక్ష్మీదేవి విగ్రహం కూడా జరిగిందమ్మా. ఇంత చరిత్ర కలిగిన ఈ టెంపుల్ ఆవరణలో శివాలయము, దత్తాత్రేయ టెంపుల్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాయి, ఆంజనేయ స్వామి, అభయ ఆంజనేయ స్వామి. ఈ మందిరంలో అన్ని టెంపుల్స్ ఈ ఆవరణలో. సో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మామూలుగా ఇక్కడ సాయిబాబా మందిరమే అనుకుంటున్నాం, కానీ ఈ మందిరంలో సాయిబాబా టెంపుల్, శివాలయం టెంపుల్, లక్ష్మీదేవి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ అన్ని కలిసి ఇక్కడే పెట్టారని చెప్తున్నారు సార్ వాళ్ళు. సో ఒకసారి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. విఘ్నేశ్వరుడు ప్రతిరోజు ఉదయాన్నే స్వామివారికి అభిషేకం జరిగి పూజా కార్యక్రమాలు ఉదయాన్నే ముందు పూజా కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. మొత్తం డైలీ చేస్తాం. డైలీ ఫస్ట్ బాబాకి ఆరతి ఇచ్చిన తర్వాత, ఉదయాన్నే కాగడ ఆరతి అయిపోయిన తర్వాత ఫస్ట్ విఘ్నేశ్వరుడికి అభిషేకం చేస్తారు మొత్తం ఇక్కడ.
ప్రతిరోజు బాబా గారికి పూజ అనంతరం లక్ష్మీ అమ్మవారికి కూడా పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి అన్నమాట. ఇక్కడ శివాలయం టెంపుల్ ప్రతిరోజు జరుగుతుంది సార్. మామూలుగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మందిరంలో అంటే చాలా రకాల టెంపుల్స్ ఉన్నాయి. సాయిబాబా టెంపుల్, శివాలయం టెంపుల్, లక్ష్మీదేవి టెంపుల్, వినాయకమయ టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్. సో ఈ టెంపుల్ ప్రతి రోజు పూజలు జరుగుతాయంట. సో ఇక్కడ ఉన్న సార్ వాళ్ళైతే చెప్తున్నారు. ప్రతి గురువారం సాయంత్రం 7:30కి పల్లకోత్సవం జరుగుతుంది. ప్రతి గురువారం జరుగుతుంది. చాలా మంది భక్తులు వస్తారు. బాబా గారికి ఇష్టమైన సేవ అది. గురువు గారు వెలిగించిన లాస్ట్ జ్యోతి అన్నమాట ఇది ఇక్కడ టెంపుల్లో. అంటే అది వెలుగుతూనే ఉందా సార్? నిత్యం. అంటే ఇప్పటికి అసలు అయి ఉండదు. డైలీ దీంట్లో భక్తులు వచ్చేసి నూనె వడ్డించి వాళ్ళ కోరిక వాళ్ళు చెప్పుకుని ఉంటారు. అంటే ఆ రోజు ఆ గురువు గారు వెలిగించిన దీపం ఈ రోజుకి వెలుగుతూనే ఉంది. ఓ, ఇక్కడ మీకు ఒక స్పెషల్ గా చెప్తున్నాను. ఇక్కడైతే ఏ గురువు అయితే ఇక్కడ స్థాపించడం జరిగిందో ఆ గురువు గారు లాస్ట్ ఇక్కడ వెలిగించడం జరిగిందంట. వెలిగించిన అఖండ జ్యోతి సో స్టిల్ ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. అందరూ వచ్చి ఆయిల్ పోస్తూ ఉంటారంట. సార్ ఒకవేళ అది ఆయిల్ అయిపోయింది అనుకో ఎవరు పూజారు నింపుతుంటారు మొత్తం కూడా. సో పారాయణ చేసే వాళ్ళు 2 ఆయిల్ ఉడిచి పారాయణ కూడా చేసుకుని ఉంటారు. కొండ ఎక్కనీయకుండా చేస్తూ ఉంటారు. గురువు గారు ఎవరైతే దీన్ని స్టార్ట్ చేశారో అంటే వెలిగించారో అదే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ప్రతిరోజు దీనికి ఆయిల్ పోస్తూనే ఉంటారు. ఇప్పటికీ ఆరిపోలేదని చెప్తున్నారు. మామూలుగా సార్ ఒత్తు అంటారు కదా సార్, ఒత్తులు అవి మారుస్తుంటారు. అంతే అయిపోతే మారుస్తారు మొత్తం. ఎలా తను వెలిగించారు కదా అంటే దాని మీద పెట్టేస్తాం. ఇంకో కొద్ది పెట్టేస్తే ఆటోమేటిక్ గా అది కలిసిపోద్ది, దాంట్లో కలిసిపోతుంది. ఒత్తులు కూడా అంటే మనం కాటన్ తో చేస్తాం కదా, దూదితో, అవి ఆరిపోకుండా ఒకదాని మీద ఒకటి వేస్తూ ఉంటారంట. అయిపోయే కొద్దీ కొంచెం ఒకదాని మీద ఒకటి వేస్తూ ఉంటారంట. నిజంగా ఈ టెంపుల్ చాలా చెప్పుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఒకసారి చూడండి విజువల్స్. ప్రతి గురువారము మరియు విశేష దినాల్లో, పండుగ దినాల్లో ప్రతిరోజు ఇక్కడ ఉదయం 12:30కి భక్తులకి అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. 12:30 నుంచి 3 గంటల వరకు జరుగుతుంది. ఎవరైనా భక్తులు కార్యక్రమాల్లో వచ్చి ప్రసాదం తీసుకొని వెళ్తుంటారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి సాయిబాబా యొక్క విశిష్టత. సో ఈ టెంపుల్ వచ్చేసి ఉలవపాడు మండలం రాజుపాలెం దగ్గర హైవే దగ్గర అయితే ఉంటుంది. సో ఎవరైనా భక్తులు వచ్చి దర్శించుకోవచ్చు. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.